ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్లను పంపిణీ చేశారు. వైరా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్ఐ వి రామారావు పంపిణీ చేశారు. చలికి వణుకుతున్నప్పటికీ సాధారణ ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితి ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది తెల్లవారుజామున 4 గంటలకి లేచి పట్టణ రహదారులను శుభ్రపరుస్తూ సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇక చలి తీవ్రత దృష్ట్యా వారి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నూలు స్వెట్టర్లను అందించినట్లు తెలిపారు. తమ కష్టాన్ని గుర్తించి స్వెట్టర్లు అందించిన పట్టణ ఎస్ఐ పుష్పాల రామారావుకు మున్సిపాలిటీ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఓకే అన్న. రిమైనింగ్ వాళ్ళు మీ గ్రూప్లో రానుంటే ఆ లిస్ట్ ప్రకారం చేసి పెట్టేది ఏంటంటే ఏంది కదా, ఇక్కడ తలకాయ కిందకి రావాలన్నమాట. ఇటు చూడమ్మా. వైరా పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 40 మంది పారిశుద్ధ్య కార్మికులు అంతా స్వీపర్స్ గా పనిచేస్తున్నారు. మనం పొద్దున్నే చలికి గదగద వణుకుతూ పొద్దున్నే 6-7 గంటల వరకు కూడా లేచే పరిస్థితి లేదు సాధారణ ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే 4 గంటలు లేచి తమ దినచర్య కార్యక్రమాన్ని ప్రారంభించి మనం ఉదయం లేచే వరకే మన పరిసరాలు, మన ప్రధాన రహదారులన్నీ కూడా అద్దాల్లాగా రోడ్లని శుభ్రంగా ఉంటున్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకి ఇప్పుడు ప్రస్తుతం పెరిగినటువంటి చలిని దృష్టిలో పెట్టుకొని వైరా పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు 40 మంది పారిశుద్ధ్య కార్మికులకి ఈ స్వెట్టర్లను అందజేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌర సమాజానికి, ప్రయాణికానికి ఇబ్బంది లేకుండా చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే మేము పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారికి స్వెట్టర్లు అందించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఒక స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం చేస్తున్నారు. జింకల కృష్ణామృతరాజు పారిశ్రామిక ప్రాంతమైన దండు మల్కాపురం గ్రామ పంచాయతీ బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఇక ఆయన గతంలో ఆంధ్రలో మైసమ్మ దేవాలయం మాజీ చైర్మన్గా పనిచేశారు. గత సర్పంచులు పదవిలోకి రాగానే కోట్లు సంపాదించారని ఆరోపించారు. తాను మాత్రం సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి ఆస్తులు సంపాదించనని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న ఆస్తుల కంటే ఎక్కువగా సంపాదిస్తే ఆస్తులను గ్రామ పంచాయతీ జప్తు చేసుకోవచ్చని పేర్కొంటూ 100 రూపాయల బాండ్ పేపర్పై సంతకం చేసి జిరాక్స్ పత్రాలను ప్రజలకు పంచారు. తాను గతంలో గ్రామాభివృద్ధి కోసం కృషి చేశానని, ఆ నమ్మకంతో పోటీ చేస్తున్నానని బాండ్ పేపర్లను పంచడం ద్వారా తనకు మంచి స్పందన లభిస్తుందని కృష్ణ తెలిపారు. ప్రముఖంగా ఇక్కడ చౌటుప్పల్ మండలంలో కానీ మన గ్రామ ప్రజల్లో కానీ అందరితోటి నాకు మంచి అనుబంధము. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి పరిచయాలు ఉన్నాయి, అనుబంధం ఉన్నది. కావున మన గ్రామ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో నేను నామినేషన్ వేసి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కావున మన గ్రామ అభివృద్ధికి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ నా కుటుంబం కానీ ఇప్పుడు ఉన్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా అలా పెరిగిన వాటిని
గ్రామ పంచాయతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చునని తెలియజేస్తూ ఈ 100 రూపాయల బాండ్ పేపర్ పైన రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నాను. ముఖ్య విషయాలు ఏమనగా గ్రామ అభివృద్ధి పనులు చేయడానికి ప్రజల దగ్గర నేను ఎలాంటి డబ్బులు వసూలు చేయను. గ్రామ పంచాయతీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయను. గ్రామ పంచాయతీకి తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు వెనకేసుకునే కార్యక్రమాలు చేయను. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు సేవకుడినై పనిచేస్తాను అని గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు సేవకుడినై పనిచేస్తానని కావున మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మన దండమాల్కాపురం గ్రామ సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ బాండ్ పేపరు రాసి ప్రజలకు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశము దండమాల్కాపురం గ్రామ యువ నాయకుడు కంచర్ల వెంకరెడ్డి గారు, అలాగే మన గ్రామంలోని యువకులు ప్రజలు నన్ను నువ్వు గ్యారంటీగా నువ్వు చెప్పిన మాట మీద ఉంటావని చెప్పి గ్యారంటీ ఏందని అడగగా నేను 100 రూపాయల బాండ్ పేపర్ మీద నేను చెప్పిన విషయాలన్నిటినీ ఈ బాండ్ పేపర్లో రాసి గ్రామస్తులందరికీ ఇంటింటికి తిరిగి ఈ ఓటర్లందరికీ ప్రజలందరికీ ఈ 100 రూపాయల బాండ్ పేపర్ పంచుతూ దీనికి కట్టుబడి ఉంటాను. రేపు నన్ను గెలిపించిన తర్వాత ఎలాంటి అవకతవకలు చేయకుండా పనిచేస్తానని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. గ్రామ ప్రజలు నన్ను దయచేసి మీరు అత్యధిక మెజార్టీతో మన దండమాల్కాపురం గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించండి అని కోరుతున్నాను. సికింద్రాబాద్ తిరుమలగిరి పిఎస్ పరిధిలోని బోయినపల్లి మార్కెట్ యార్డులో ఎంబీటీ దుకాణంలో చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దుకాణంలో ప్రవేశించి కౌంటర్లో ఉన్న 2,30,000 రూపాయల నగదును అపహరించుకుని పరారయ్యారు. ఇక తెల్లవారుజామున దుకాణానికి వచ్చి చూడగా షట్టర్ తాళాలు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తిరుమలగిరి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక సీసీ కెమెరాలలో నిందితుల దృశ్యాలు నమోదు కావడంతో ఇక మరో కొత్త రకం సైబర్ నేరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాకతాయి వృద్ధులను, చదువు లేని వాళ్లను ఎంచుకొని వారి అకౌంట్లో ఖాళీ చేసేస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాడెం గ్రామానికి చెందిన వీరపల్లి వెంకట సుబ్బయ్య బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 5,21,000 రూపాయలు మాయం కావడంతో చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక కేసుకు సంబంధించిన వివరాలను సిఐ ప్రసాద్ వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంప్లైంట్ ఇది ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఫోన్ తీసుకుంటారు. ఫోన్ మాట్లాడాలని నేను ఫోన్ మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ ఇస్తాను తీసుకుంటాడు. అతనికి తెలియకుండా అతను ఫోన్ నుంచి సిమ్ తీసేసుకొని ఇతను ఇంకో సిమ్ పెట్టి కాల్ డైవర్షన్ పెట్టుకుంటాడు. కాల్ డైవర్షన్ పెట్టుకొని ఫోన్ ఏమో అతనికి వెళ్తుంటుంది. కానీ అతను తెలియకుండా ఈ సిమ్లో నుంచి బ్యాంక్ అకౌంట్లన్నీ యాడ్ అయి ఉంటాయి కదా, అతను తెలియకుండా డబ్బులు మొత్తం అతని పెట్టి మన యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పేటిఎంకి యాడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఆ డబ్బులు ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఇలా చేస్తూ సుమారు 5,21,000 దాకా అతని డబ్బులు మొత్తం తీసుకుంటాడు. కానీ పెద్ద ఆయన ఇతను ఈ దొంగ విధానం ఏంటంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకొని వాళ్ళకి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళకి యాప్లు గీపులు తెలియదు. వాళ్ళ అలాంటి ముసలోని
పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ నెంబర్లు తీసుకొని ఇలాంటి దొంగతనాలు చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు తెలుసుకోరు, మొత్తం డబ్బులు పోయి మళ్ళీ ఎప్పుడు నెలకు 2 నెలలకు బ్యాంకుకి పోతే తప్ప తెలియదు. అట్లా ఈ పెద్ద ఆయన 1వ తేదీ 4వ తేదీ జరిగితే 29వ తేదీ చూసుకోండి ఆయన. ఈలో డబ్బులు మొత్తం అయిపోయినాయి, అన్నీ జరిగిపోయి మనం ఆ ఫోన్ ఆధారం చేసుకొని వాడిని ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. వాడిని పట్టుకుంది మన దేవరపల్లి విలేజ్ ఎస్టీ కాలనీ, చేమకుర్తి మండలంలో దేవరపల్లి విలేజ్లో ఎస్టీ కాలనీలో అతనికి ఆ ఎస్టీ కాలనీ బంధువులు ఉన్నారు. అక్కడికి మనకున్న లొకేషన్ బట్టి అక్కడికి వచ్చాడని తెలుసుకొని అతను పట్టుకున్నాము. అతని దగ్గర నుంచి క్యాష్ కూడా 2,60,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ మాట్లాడుతున్న అడిగితే తొందరపడి ఫోన్ ఇవ్వద్దు. ఎందుకంటే రకరకాలు ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లోనే మోసాలు చేయటము, ఫోన్ చేసి చేయడం కాకుండా ఇట్లా కూడా ఫోన్ తీసుకొని సిమ్లు ఇచ్చి ఆ తెలియకుండా మార్చి అట్లా కూడా చేస్తున్నారు. ఇతను ఇలాగా మన ఒక్క దగ్గరే కాకుండా సుమారు 10-20 కేసులు చేశారు. ఎక్కడ కూడా కంప్లైంట్లు కేసులు పెట్టలేదు, చిన్న చిన్న అమౌంట్లు పోయాయని. కాబట్టి ఇతను అదుపులో తీసుకొని మనం ఇప్పుడు ఒంగోలు కోర్టుకి రిమాండ్ పంపుతున్నాము. ఈ కేసులో త్వరగా పట్టుకోవడానికి సహకరించినటువంటి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పనిచేసిన జిల్లా ఐటీ కోర్ టీం గారు, ఐటీ కోర్ టీం సిఐ గారు, ఎస్ఐ గారు, మా సిబ్బందిని కూడా మేము వాళ్ళకి మా చెంగు తరపున మా జిల్లా యంత్రాంగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా లింగపేట మండలంలోని గాంధీనగర్ మోతే గ్రామాల మధ్య గేటు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. ఇక బైక్పై ప్రయాణిస్తున్న వాహనదారులు చిరుతను చూశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించారు. ఇక చిరుత సంచారంతో గాంధీనగర్ మోతే బూరుగిద్ద ఎల్లమ్మ తండావాసులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుతను పట్టుకోవడానికి తక్షణమే భూమి ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. चिरुता चिरुता अब नीचे जाता दाना लगा रहा है बैठा इसको दिखा ना क्लियर शुभ ना इसको दिखा क्लियर కొంచెం వెడల్పు చేయి. జుంకర్ మామా రియల్గా జుంకర్ కడప నగరంలోని బళ్ళారి రోడ్లో గల మేకల దొడ్డిలో స్లాటర్ హౌస్ను టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాన్ బాద్షా సందర్శించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థితిగతులపై కురేషి సోదరులతో చర్చించారు. ఇక స్లాటర్ హౌస్ మోడర్నైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పెరుగుతున్న జనాభాకు తగినంత వసతులను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కడప నగర ప్రజలకు సేవ చేయడమే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు లక్ష్యమని తెలిపారు. कौन से दिन ज्यादा रश रहता है इधर? इतवार मंगल जुम्मा 3 दिन रश रहता शादी सीजन में सीजन आता सब करेक्ट इंतजाम है, कोई बात नहीं मुश्किल। अच्छा बोलना चाहते हैं गवर्नमेंट से बोले तो हमारे जैसे नौजवान वाले इसके लिए ये करती इसे अभी मॉडर्न बनाना करके है हमारी सोच तेलुगु देशम की, और एफ्लुएंट प्लांट लगा को और पूरा पाकिजागी इधर पूरा क्लीनिंग भी होगा और ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగమైన స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ వివరాలను క్విజ్ కళాశాల అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. దీనికి జాతీయ స్థాయిలో మొత్తం రిజిస్ట్రేషన్లను 1,42,715 ఉన్నాయని, 8,26,635 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇక అందులో 1,360 టీమ్స్ సెలెక్ట్ చేశారని, ఇక అందులో 857 సాఫ్ట్వేర్ టీమ్స్, 403 హార్డ్వేర్ టీమ్స్ ఉన్నాయని చెప్పారు. ఇక 8,160 మంది యువత ఈ నెల 8-9 QIS కాలేజీకి 20 టీమ్స్గా రానున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో
స్టార్ట్అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా దేశం ముందుకు వెళ్తుందని కళ్యాణ్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఈ యొక్క హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నింటినీ గుర్తించటం, తద్వారా ఏదైతే వికసిత భారత్ లో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటిని సాధించే దిశగా తీసుకెళ్లే ప్రయాణంలో ఈ గుర్తింపు జరుగుతుంది. ఇలా గుర్తించిన స్టూడెంట్స్ ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం. దానికి గాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయటం, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 ఎడిషన్స్ చేస్తున్నారు. మొత్తం దేశం మొత్తం మీద 141,000 స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. దానికి గాను 1,316 టీమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా. దాంట్లో 820 దాకా సాఫ్ట్వేర్, మిగతావి హార్డ్వేర్ అలా ఆ టీమ్స్ ఉన్నాయి. దానికి గాను మన QIS కి ఒక 20 టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ 20 టీమ్స్ ఒక 4 డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు. అది ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్తే. 8th and 9th 2 days బాపట్ల జిల్లా చీరాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల గౌరవం, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గడియార స్తంభం వద్ద నుండి 2 కిలోమీటర్ల రన్ ఫర్ చీరాల కార్యక్రమం నిర్వహించారు. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన యొక్క పరుగు పందెంలో పోలీస్ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి నష్టాలపై విద్యార్థులు, యువత అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చీరాల నందు ఇవాళ రన్ ఫర్ చీరాల అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ యాక్సిడెంట్స్, గాంజాకి అలవాటు పడద్దు, అలాగే ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, జెండర్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్ కాదు, ఇట్లా అనేక విషయాల మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ చీరాల స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు చీరాల పబ్లిక్ కూడా వచ్చి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా పబ్లిక్లో ఎక్కువ తీసుకెళ్ళి ప్రజల శ్రేయస్సు కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని మన సిఐ సుబ్బారావు గారు మేము అనుకున్నాం ఎట్లా కండక్ట్ చేద్దాము ఏంటనేది. దాంట్లో మెయిన్ మా యొక్క మోటో ఏంటంటే సొసైటీలో యూత్ అనేది పెడదారి బట్టి గంజాయికి అలవాటు పడి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేసి కొంచెం సక్రమైన పద్ధతిలో తీసుకెళ్లాలనేది ఒకటి. అదేవిధంగా ప్రతి వాళ్ళు మోసాలకి, ఆన్లైన్ ఫ్రాడ్కి ఎక్కువ గురవుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని వాటి నుంచి ఎట్లా బయటపడాలనే ఉద్దేశంతో అదొకటి. అదేవిధంగా రోడ్ అండ్ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, అదేవిధంగా తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సొసైటీ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి నేను నా భర్త, నా పిల్లలు అనే భావనతో ఉంటున్నారు, కానీ తల్లిదండ్రులు అవసరం లేదంటున్నారు. కనుక వాళ్ళని ఎలా గౌరవించాలి, మనకు పుట్టుకనిచ్చినటువంటి తల్లిదండ్రులను వదిలేసి తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ కాదు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశం ఇక